పద పోదాం. ఎక్కడికి? మరి నా గుండె ఎక్కడ చిక్కుకుపోయిందో వెతికి చూసుకోవద్దు. పద. కరెక్ట్. అమ్మ బాబోయ్, నీతో పాటు ఈ కారెక్కి ఊళ్ళోకి వస్తే గోవిందా. చూడు, రేపు నా పుట్టినరోజు. మా వదిన నన్ను ఇల్లు కదలనివ్వదు. పోనీ నువ్వు రాకపోతే నేను మీ ఇంటికి వస్తాను. ఆర్ని ఎన్ని గుండెలు, ఇంటికే వచ్చేస్తా. ఊర్ని వస్తే నీకోసమేగా. పద. కరెక్ట్. నేను రానంటుంటే. చెప్తాలే. చెల్లెమ్మా, నేను ఎందుకు చెబుతున్నాను ఆలోచించు. మన వాడిని మన ఇంటికి వెంటనే తీసుకొచ్చుకుంటే మంచిది. ఇప్పుడు అంత కొంపే ములిగిని చెప్పు. మునిగింతరాక చూస్తూ ఊరుకుంటావు ఏంటి? ముంచుతారంటావు. అది కాదు బాబా, నువ్వు నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకుంటున్నావు. వాడు అక్కడ ఏమైపోతున్నాడు? ఏమైపోతున్నాడయ్యా? సుఖపడుతున్నాడు. లేదు, చెడిపోతున్నాడు. నిజమేలే, అంతగా సుఖపడడం కూడా ఒక రకంగా చెడిపోవడమే అనుకుంటా. ఇంతకీ మీరు అనేది ఏమిటండి? వాడు అక్కడ పెద్ద సుఖపడిపోతున్నాడు, ఇక్కడికి వస్తే కష్టాలు పడి కలిగిపోతానుగా. రామారావు, నేను అన్నానా? మీరు అన్న అనకపోయినా ఏ నాటికైనా వాడి ఇంటికి రావాల్సినాడే. మీరు అన్న కష్టాలని పడాల్సిన వాడే. ఎల్లకాలం బాలే పెడతారా? పెడితే మాత్రం వాడికి కావాలి. మనం ఏమంత గతి లేకుండా లేవు. నాయాలది అంత అభిమానం కలుతానవి ఇన్నేళ్ళు ఎందుకు ఉంచేవాడిని అక్కడ? జరిగినంతకాలం జరగని ఆ ఖర్చునే కలిసి వస్తున్నానేగా. కలిసి వస్తుందని ఉంచాను, ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నాం. ఏం తప్ప? తప్పని ఎవరంటారు? మరి ఇంకే ఊరుకోండి. అన్నయ్య, నువ్వు రేపురా, మనం వెళ్ళి అబ్బాయిని తీసుకొద్దాం. మనం ఎందుకు చెల్లెమ్మా? అన్నింటికి పెద్దవారు బావగారు ఉన్నారుగా. ఉన్నాడుగా పాపాల భైరవుడు. అన్నయ్య, ఆయన అలాగే అంటారు గాని నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటానుగా. ఇదిగో చెల్లెమ్మ, నీ ఆస్తి, నా ఆస్తి, వాడి ఆస్తి అంతా వాడికి కట్టబెట్టి వాడిని కొండ మీద కూర్చోబెట్టాలని మనం చూస్తున్నాం. ఇప్పుడు వాడున్న జోరులో మన నిర్మలను వాడికి ఇస్తున్నామన్న సంగతి తెలిసిందంటే ఎవరికి చెప్పకుండా చేయకుండా ఏ గుడిలోనో రాధమెళ్ళలో తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత మనం ఏం చేయలేము. అంచేత ఇది నారా మానవుడికి తెలియకుండా ముఖ్యంగా బావగారికి. నాకు చెప్పాలా అన్నయ్య? నువ్వు నీకెందుకు? రేపు ఈ పాటికి మన అబ్బాయి మన ఇంట్లో ఉంటాడు, సరేనా? సరే, నువ్వు వెళ్ళిరా. కుంగుడిగాడు. వదినా వదినా, నేను తలెట్టుకోవాలి. నువ్వు పెట్టిన త్వరగా. ఏ నువ్వే అంటుకుంటావా? మహా చేతన ఉండే. నేను అంటు తక్కువ. నువ్వా? అమ్మో, నాకు సిగ్గా ఉంటుంది. చూడన్నయ్యా, నేను అట్టుకుంటానంటుంటే వదిలేడుతానంటుంది. చాలే చెప్తావు పిత్రీలు. కూర్చో కూర్చో. ఏమిటే వాడు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? పెద్దవాడయ్యాడు. పెద్దవాడయ్యాడు కదా. అమ్మా అమ్మా, నేను అంటుతా. నేనైతే చిన్న సిగ్గుపడాడు. కరెక్ట్ చిట్టి. ఏమిటి బావ తలంటి పోసుకోవడానికి సిగ్గుపడుతున్నాడా? రండమ్మా రండి. ఎన్నాళ్ళకి వచ్చారే? అక్క, బావ పుట్టినరోజని నేనే రాకను పిలుచుకొని వచ్చాను. వచ్చినందుకు ఊరికే పోకుండా బాగా అంటించే పోతాం. సరే, అలాగే కాదు. మా దగ్గర బావకు అసలు సిగ్గే ఉండదే. ఏం బావా, మా ఇద్దరిలో ఎవరు తలంటాలి, ఎవరు స్నానం చేయించాలి? మీ ఇద్దరులోనా? మీ ఇద్దరు రండి, మీ సంగతి మా సంగతి తేల్చుకుంటాం. సరే రావే రాదా. నేను నూనె పెట్టా, నువ్వు నలుగు పెట్టా. ఉడికే రసపడక నూనె పెట్ట. ఏం బావా, ఎలా ఉంది? అబ్బే, ఏం పసలేదు. పువ్వులు లాంటి ఆడచేతులేగా. విన్నావా రాదా? అయ్యగారికి ఆరు చేయి చురుకు తగలేదట. కానీ ఆహా, ఇక మగలక్కలేదు. ఈ బుల్లోడే బుల్లమ్మైతే ఎంత గుమ్ముగా ఉండే. రయ్యా ఇయ్యా ఇయ్యా ఇయ్యా. ఎట్టాగో ఉన్నది. బాగుంది. ఇక మంగళాడే అక్కర్లేదు. బాగా చదువుతున్నావు. ఇదో కాదు కూడా కాదు కూడా. బావా, ఓహో, ఇప్పుడు నాకు ఇటుకో. కానీ ఎవరండి? రాధాలు. గోపి, వదినా, ఇదిగోనయ్యా కొత్త బట్టలు. చొక్క ఆగ్రా బాగ్రా కుట్టాడు. ఎట్లా ఉన్నాయో చూసుకోమని. ఏం బావా, పంచి కట్టడానికి రమ్మంటావా? కాదే, మీ చిన్నాన్నకు చీర కట్టుకోవడమే అలవాటేమోనని. నీకే పంచ కట్టుకుంటాం అలవాటేమో. అబ్బో, మాట పడినదే చిన్నాన్న మీద. మరి మా చిట్టి ఏమనుకున్నావు? ఎక్కడి మిత్రులు ఏం చేస్తావు? లోపలికి అక్షంతలు తీసుకోండి. ఉండరా, నువ్వు తీసుకోద్దు. నాకెందుకు అబ్బాయి? నాకు కావాలి నా మీ ఇద్దరు దీవెనలోను. దీవించండి. దీర్ఘాయుగా ఉంది. అదేమిటిదిరా, నువ్వేమీ అనలేదు. మీ వదిన మనస్సు మాటలు రాని మనసులే.
కాదన్నయ్య, మాటలకు అందరి మనసు, ఉన్న మనసంతా మనందరికీ పంచి ఇచ్చిన మంచి మనసు. బాబాయ్ ఎప్పుడొచ్చావు? సమయానికి వచ్చి రా బాబాయ్. ఇవాళ తమ్ముడు పుట్టినరోజు, వాడిని దీవించు. నేను దీవించడానికి రాలేదురా, తల్లిని బిడ్డని ప్రాణాన్ని దేహాన్ని వేరు చేయడానికి వచ్చాను. ఏమిటి బాబాయ్ నువ్వు అనేది? నేను గోపిని తీసుకెళ్ళడానికి వచ్చాను రా. ఎక్కడికి బాబాయ్? ఎక్కడికేమిటి? వాడింటికే, వాడి సొంత ఇంటికి. అదేమిటి పిన్ని, ఇది నా ఇల్లేగా, నాకు వేరే ఇల్లు ఎక్కడుంది? అయినా నీకు అది కూడా తెలీదా? అవునా, ఎట్ట తెలుస్తుంది? పెద్దవాళ్ళు చెబితేగా తెలియడానికి. సరే, ఇన్నాళ్ళు తెలియకుండా పెరిగితే పెరిగావు గాని ఇక మీద కానీ తెలుసుకోపోతే ఎట్టా ఆయన? ఏమిటన్నయ్య ఇది? నిజమే తమ్ముడు, నువ్వు వాళ్ళబ్బాయి. అంటే నిన్ను బాబాయ్ దత్తు తీసుకున్నాడు. దత్తా? ఏమిటి, బావని దత్తిచ్చారా? ఎప్పుడిచ్చారు? ఎవరిచ్చారు? వాడికి ఊహ తెలియనప్పుడు మా నాన్నగారే ఇచ్చారు. నాన్న నన్ను దత్తిచ్చారా? ఏ అన్నయ్య, నాకు ఇంతవరకు చెప్పలేదే. వదినా, నువ్వైనా చెప్పలేదే. చెప్పరు. ఆయన ఎందుకు చెబుతారు? చెబితే ఇప్పుడు జరుగుతుంది నాటకం ఎట్ట జరుగుతుంది. అర్థమైన నీ ఏం తలపడతారు? ఏమో, అదంతా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటి, నేను పెరిగింది ఈ ఇంట్లో, ఇదే నా ఇల్లు. నాకు వేరే ఇల్లు లేదు, నాకు అక్కర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళను. తమ్ముడు అలా అనుకురా, ఇది శాస్త్ర ప్రకారం చేసుకున్న దత్తు. శాస్త్రమే కాదు, చట్ట ప్రకారం కూడా నీ మీద మాకు అధికారం ఉంది. కాగితం రాసిచ్చారుగా, కాగితం. పిన్ని, నేను మనిషిని, పశువుని కాదు పలిపేసి లాక్కెళ్ళడానికి. నన్ను దత్తిచ్చారే గాని మీకేం అమ్ముకోలేదు. తమ్ముడు మరేమిటన్నయ్య, శాస్త్రం కోసం చట్టం కోసం నన్ను వెళ్ళిపోమ్మంటారు. ఇన్నేళ్లు నన్ను పెంచి పెద్ద చేసిన మిమ్మల్ని వదిలి వెళ్ళమంటారు. వెళ్ళి ఎలా బ్రతకమంటారు? నా వల్ల కాదు అన్నయ్య, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను. అయ్యో యామమ్మా యశోదమ్మా, ఇదిటమ్మా నువ్వు పెంచిన పెంపకం? ఇదేనా వాడికి నువ్వు ఊరు పోసింది? లేకపోతే ఏమిటమ్మా, ఇందాక నుంచి వాడలా ఎదురు తిరిగి మాట్లాడుతున్న బెల్లం కొట్టినా మాట్లాడవే. అత్తయ్య, ఇంతవరకు చెప్పకపోవడం మా పొరపాటే. కానీ ఈ రోజు అతను పుట్టినరోజు. అతన్ని బాధ పెట్టి కన్నీళ్లు పెట్టించడం దేనికి? 4 రోజులు పోతే తనే సర్దుకుంటాడు, తప్పకుండా వస్తాడు. చాలమ్మా చాలు. ఇంకా 4 రోజులు ఉంటే వాడు ఎందుకన్నా పనికొస్తాడా? మా మాట వింటాడా? అసలు వాడి దాకా ఎందుకు? మీకు పంపించాలి ఉందా లేదా అని. వాడికన్నా ఎక్కువ మీరే బాధపడిపోతున్నారే. అవునులే, ఎందుకుంటది బాధ? వాళ్ళు అమ్మించిన నగలు డబ్బు అవి తిరిగి పంచుతుందిగా. మీరున్నారుగా నోరు కళ్ళు మూసుకుని. మీకేం తెలుసండి వాళ్ళ ఆలోచన? రేపు మన ఇద్దరం గుట్టుకోమంటే మన ఆస్తి కూడా పడేసుకుని హాయిగా కులుకుదాం అనుకుంటున్నారు. పిన్ని, ఇంతకాలం వాడిని నేను పెంచింది మీ ఆస్తి కోసం కాదు, వాడి డబ్బుతోనే కాదు. మీకు దత్తిచ్చిన వాడు నా తమ్ముడు. ఆ తమ్ముడు ఆ రక్తపాసమే గాని నువ్వన్న కక్కుర్తి బుద్ధులు ఇంటా ఉంటాలేవు. తీసుకెళ్ళి మీ బిడ్డను మీరే తీసుకెళ్ళి. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. అన్నయ్య వదిన, అన్నయ్య నన్ను పంపించేస్తున్నాడు. నువ్వన్నా చెప్పు వదిన. వెళ్ళు గోపి, వెళ్ళు. వదిన వద్దుదిన, నన్ను వెళ్ళమనొద్దు వదిన, వద్దుదిన. నిన్ను చిట్టిది అన్నయ్యను వదిలి నేను బ్రతకలేను వదిన. కావాలంటే ఆ డబ్బులుగా వాళ్ళు తీసుకెళ్ళమని నన్ను పంపించొద్దు. ఏమిటయ్యా నువ్వు అనేది? నువ్వెక్కడికి వెళ్తున్నావని? పక్కింటికేగా, ఆ ఇంటికి గడపేగా అడ్డు. ఏ మాత్రానికి మనం దూరం అయిపోయేది ఏముంది? ఇది ఎప్పటికీ నీ ఇల్లే. రావచ్చు, వెళ్ళొచ్చు, నిన్నెవరు కాదంటారు. గోపి, నా మాట వినయ్యా, నా మాట విను. బాధపడకయ్యా. వెళ్ళు బాబు, వెళ్ళు, వెళ్ళయ్యా. వదిరా, ఎంత బాగా చెప్పావు. నా కన్నీళ్లు తుడవడానికి కాకపోతే ఏమిటా మాట? వెళ్ళేది పక్క ఇల్లు అయినప్పుడు ఉండేది పక్క ఇల్లేక, అప్పుడు ఇప్పుడు ఆ గడపేగా అడ్డం. ఉంటే వాడికి పోయేదేమిటి, వెళ్తే వాడికి ఒరిగేదేమిటి? వదిన, నువ్వేమైనా చెప్పు, నేను మాత్రం వెళ్ళను. గోపి, నేను నీకు వదిననే గౌరవం ఏమైనా ఉంటే. కావు, నువ్వు వదినవు కావు, అమ్మవు. నాకు అమ్మవు. అయితే ఈ అమ్మ మాట విను. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళు. వదిన, అన్నయ్య. తప్పదు తమ్ముడు, నీ ఇంటికి నువ్వు వెళ్ళాల్సిందే. నా ఇంటికి నేను వెళ్ళాలి. సరే, వెళ్తాను. నా ఇల్లు, నా ఆస్తి నేనే చూసుకుంటాను. ఇక నుంచి అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్య వెళ్తాను. వెళ్ళిపోతున్నాను.
చిట్టి వెళ్ళదు చిన్న ఊరుకో చిట్టి నేను ఎక్కడికి వెళ్తున్నానమ్మా నేను వెళ్ళడం లేదు నేను రోజు వస్తాగా నీతోనే ఉంటాగా చూడాయనే అబ్బాయి సంగతి సరే, ఆ మిగతా నగలు డబ్బు దక్కం అది లెక్కలు చూసి అప్పగించేస్తే బాగుంటుంది. అలాగే అలాగే పంపిస్తాను. ఇదేమిటి మీరు ఇలా నిలబడిపోయారే? వాడి బదులు మీరుండిపోతారేంటి? పదండి పదండి. ఉంటాను ఊడతాను అయిపోయి వాడికి సుఖపడే రోజులు తీరిపోయి అమ్మా ఏం బాబు? బాబాయ్ గొడ్డుగారం. మరి వడ్డించింది ఎవరు? మనం మనుషులుగా పుట్టి కూడా కర్మకాలి దీని చేతిలో పడి గొడ్లు అయ్యాం. ఏం చేస్తాం, తప్పదు. తిన్నాయన తిను. నేను తినలేను బాబాయ్. ఆ పళ్ళెం ఎవరికి? అవును, ఎవరికి? అమ్మా అమ్మా, చిన్నానికి ఇష్టమైన కూరలు అన్ని ఇక్కడ ఉంటే అక్కడ గొడ్డు కారం వేసి అన్నం పెడుతున్నారమ్మా. ఏమండి ఎన్నారా? గొడ్డు కారం వేసి అన్నం పెడుతున్నారట. బాబాయ్ ఏమొచ్చు? ఒక్క మాట బాబాయ్, ఏమిట్రా? మీరు వేరే విధంగా అనుకోకపోతే ఒక్క మాట చెప్పాలని వచ్చాను. అనుకునేదే ఉందిరా, చెప్పు. చూడు బాబాయ్, తమ్ముడు ఎట్లా పెరిగాడో మీకు తెలియంది కాదు. అది వాడిని మరీ గారాబం చేసి పసిపిల్లవాడి కంటే అన్యాయంగా పెంచింది. పర్వాలేదురా, వాడు ఇంకా ఇక్కడే 4 రోజులుంటే నాకంటే కూడా ముసలుడు అయిపోతాడు. ఏం పర్వాలేదు. అంటే ఇక్కడ వాడికి జరగదని, పిన్ని వాడికి తక్కువ చేస్తుందని కాదు. ఒరే, చల్లకొచ్చి ముంత దాచడం దేనికిరా? నీ మనసులో బాధ ఏమిటో నాకు తెలుసురా. కాకపోతే మధ్యలతో మొరబెట్టుకుంటున్నావు అంతే. వాసు, నేను ఇంట్లో ఎట్లా బ్రతుకుతున్నానో అందరికీ తెలిసింది. కానీ ఇంత బ్రతికి ఈ వయసులో ఇంటి వెనకాల చావలేక. బాబాయ్ అవే మాటలు బాబాయ్, అనవసరంగా మీ మనసు బాధ పెట్టాను. లేదురా, ఇన్నేళ్ల బాధ కాస్త దింపుకోగలిగాను. చెప్పుకోవడానికి మనిషి కూడా లేకుండా పోయాడు కదరా నాకు. ఊరుకో బాబాయ్, ఎల్లకాలం ఇట్లాగే ఉంటుందా? ఏదైనా పిన్ని మనసు మారి. చే దాని మనసు కాదురా మారేది, నా రాత మారాలి. వాసు, మనిషి ఎట్లా బ్రతికాడేది కదరా కావాల్సింది, ఎట్లా చచ్చలేదురా. నేనేం చేయలేను, నేనేం చేయలేను. వాడా గొడ్డు కాలం తినక తప్పదు, గొడ్డులాగా బతక తప్పదు రాబాయ్. అంతేరా, అంతే. బాబాయ్ ఊరుకో బాబాయ్, ఊరుకో. ఏదో మనసు ఉండబట్టలేక మమకారం చంపుకోలేక వచ్చా గాని నీకు తెలియదని కాదు, నువ్వు తమ్ముడికి తక్కువ చేస్తావని కాదు. ఏమనుకోవద్దు బాబా. పర్వాలేదు.